ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆ వాక్కు శరీరధారి అయి మన మధ్య నివసించును. దైవ ఉనికిని చాటు నిబంధన మందసమా, దైవ వరములనిచ్చు దీవెన పాత్రమా, సకల వర ప్రసాదములనిచ్చు పరిశుద్ధాత్మమా, నీకే స్తుతి, నీకే మహిమా, నీకే నిబంధన మందసమును ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. త్రియేక దేవుని శుభాశిస్సులు. ప్రభుని యందు ప్రియులగు సహోదరి సహోదరులారా, దేవుని కృపను బట్టి ఇప్పటి వరకు ఇర్మియా ప్రవక్త గురించి ధ్యానపూర్వకంగా మనం తెలుసుకున్నాము. ఈనాటి నుంచి ప్రవక్త అయిన హెజెకియేలు గురించి మనము ధ్యానపూర్వకంగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి ఈ ప్రవక్త క్రీస్తు పూర్వము 622వ సంవత్సరానికి చెందినవాడు. హెజెకియేలు ప్రవక్త, ఇర్మియా ప్రవక్త సమకాలికులుగా ఉన్నారు. హెజెకియేలు ప్రవక్త ప్రవాసానికి కొనుపోబడినటువంటి ఇజ్రాయేలీల యొక్క పతనమును గురించి మాట్లాడుతూ, ముఖ్యంగా యెరూషలేం యొక్క పతనాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఈ యొక్క హెజెకియేలు ప్రవక్త బాబిలోనియా ప్రవాసంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీల ప్రజల గురించి ప్రవచించటం జరిగింది. ఇతని పేరుకు అర్థం ఏంటి అంటే దేవుడు బలపరచువాడు. ఇతని యొక్క గ్రంథమును 4 భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగము యెరూషలేము పతనము గురించి, రెండవ భాగము అన్యజాతులకు ప్రతికూలముగా ప్రవచించిన ప్రవచనాల గురించి, మూడవది ఇజ్రాయేలీల యొక్క పునరుద్ధరణ గురించి, 4వ భాగము ధర్మశాస్త్రము గురించి. ప్రతి ప్రవక్త కూడా దేవుని యొక్క మనస్తత్వాన్ని ఆనాటి ప్రజలకు ఎరుక చేస్తూ ఉంటారు. ఇది మనము మొదటి నుంచి కూడా తెలుసుకుంటూనే ఉన్నాము. కానీ హెజెకియేలు ప్రవక్త యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, అతడు దేవుని యొక్క ఉగ్రతను ప్రజలకు తెలియచేస్తూ కూడా, మీరు గనక మారితే మీకు దేవుడు ఒక నూతన జీవితాన్ని ప్రసాదిస్తాడు, ఒక నూతనమైనటువంటి ఆత్మను మీకు అతను అనుగ్రహిస్తాడు, మీకు ఒక జీవితాన్ని అతను కలుగ చేస్తాడు అనేటటువంటి ఒక నిరీక్షణ కలిగినటువంటి ఆశా జీవులుగా వారిని మలచటానికి ఆయన ప్రయత్నం చేశాడు. హెజెకియేలు ప్రవక్త గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము నుండి, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీలకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయుము.
కృపా సత్య సంపూర్ణులైన మా దేవ మీకే స్తోత్రమయ. సర్వోన్నతుడవైన మా తండ్రి, సర్వజ్ఞాని, మీ వాక్కును ప్రకటించేటటువంటి యోగ్యత అర్హత నాకు లేకపోయినా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు వేలాది స్తోత్రాలు. మీ వాక్కును ప్రకటించటానికి నా హృదయమును, నా పెదవులను శుద్ధి చేయండి. ఆలకించుచున్న ఈ బిడ్డలందరూ నూరంతలుగా ఫలించేలా ఆశీర్వదించమని మా నాథుడు, మీ ప్రియ కుమారుడు యేసయ్య పవిత్ర నామమున వేడుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పిలుపు ఎజెకియేలు ప్రవక్తకు ఏ విధముగా అందినది అన్న దానిని గురించి మనం ధ్యానం చేద్దాం. ఎజెకియేలు ప్రవక్త దేవుని ఏ విధముగా గాంచాడు అన్నది చాలా అద్భుతమైన విధముగా మనకి గ్రంథమందు వివరించడం జరుగుతుంది. ఒక యుద్ధ వీరుడిగా దేవదేవుడు, ఇజ్రాయేలీల పరిపాలకుడు, దేవదూతల చేత స్తుతులు అందుకుంటున్నటువంటి ఆ ప్రభువు ఒక యుద్ధ వీరుడిగా ఎజెకియేలు ప్రవక్తకు దర్శనమిచ్చిన దానిని మనము చూస్తూ ఉంటాము. బహుశా ఆ విధమైన దర్శనము ఏ ప్రవక్తకు కూడా జరిగి ఉండలేదు, కానీ ఒక్క ఎజెకియేలు ప్రవక్త యొక్క జీవితంలో మాత్రమే అది జరిగింది. దానికి ముందుగా వాస్తవానికి ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా బాబిలోనియాకు బానిసలుగా కొనుక్కోబడినప్పుడు ఆ బాబిలోనియా నదీ తీరములో, కేబారు అనే నదీ తీరములో ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ ఎజెకియేలును ఆవేశించటము ద్వారా ఎజెకియేలు అక్కడి నుండి తీసుకొని పోబడటం జరిగింది. ప్రియులారా, ఎజెకియేలు యాజక బృందానికి చెందినవాడు, అంటే యాజకత్వాన్ని నిర్వహించేటటువంటి తెగకు చెందినవాడు. అతని యొక్క జీవితాన్ని గనక మనం చూసినట్లయితే అతడు తన భార్య 35వ ఏట కోల్పోయినట్లు మనకు విదితం అవుతూ ఉంటుంది. ఆ తదుపరి అతడు ఇక వివాహము చేసుకోనకుండా దేవునికి పరిపూర్ణ అంకితుడిగా తన జీవితాన్ని ముందుకు కొనసాగించుకున్నాడు. ఎజెకియేలు ప్రవక్త దర్శనాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. ఎంత అద్భుతం అంటే, మండుచున్న అగ్ని రథములో దూతల చేత కొనిపోబడుతూ ఉన్నట్లు అది మనకు అనిపిస్తూ ఉంటుంది. ఒక యుద్ధ వీరుడిగా దేవుడు దర్శనం ఇవ్వటంలో పరమార్థము ఏంటి అంటే, ఆనాటి ప్రజలకు చెప్పక చెబుతున్నాడు, నేను సర్వాధికారిని అని. ఆ యొక్క రథమును ముందుకు కొనసాగించుకొని పోతూ ఉన్నటువంటి ఆ ప్రతి జీవికి 4 ముఖాలు ఉన్నాయి. ఒకటి మనుష్య ముఖము, రెండవది వృషభము, మూడవది సింహము, నాలుగవది గరుడ పక్షి. ఈ 4 ముఖాలు కలిగినటువంటివిగా అవి కనిపిస్తూ ఉన్నాయి. మనుష్యునికి జ్ఞానముగానో, లేకపోతే వృషభానికి, సింహానికి ఉన్నటువంటి శక్తిని బట్టి, లేక గరుడ పక్షి ఆకాశ వీధులలో తన శక్తిని చూపించేటటువంటి జీవిగా మనకు విదితం అవుతూ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలి అంటే, సర్వ సృష్టిలో ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి జీవులుగా అవి అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఈ యొక్క దర్శనం అంతా కూడా ఎజెకియేలు గ్రంథము 1వ అధ్యాయమందు విపులీకరించబడినది. ఆ దర్శనాన్ని గాంచినటువంటి ఎజెకియేలు ప్రవక్త సాష్టాంగ పడిపోయాడు. ఆ స్థితిలో దేవుని యొక్క స్వరం అతనికి వినిపించింది. అది 2వ అధ్యాయపు 1వ వచనం నుంచి ఆలకిద్దాము. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలెను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నిలబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరమును వింటిని. ప్రియులారా, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిద్దాము. నరపుత్రుడా లేచి నిలబడు అని పలకటంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటి అని మనం గమనిస్తే, ఆ సమయమున ఎజెకియేలు ప్రవక్త యొక్క మానసికమైన స్థితి మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆ దివ్య రూపాన్ని గాంచినటువంటి ఆ ఎజెకియేలు ప్రవక్త ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఆశ్చర్యముతో పాటు భయానికి లోనయ్యాడు. ఆ భయము, ఆశ్చర్యము అతని మనసు నిండుకొని ఉండగా తన స్థితి ఏంటో తనకు తెలియని ఆ పరిస్థితులలో ఉన్నటువంటి ఆ ఎజెకియేలు ప్రవక్తను తిరిగి
పూర్వపు స్థితికి, అంటే వెరీ నార్మల్ స్థితికి తీసుకురావటానికి ప్రభు అతనితో ఒక మాట అంటున్నాడు, లేచి నిలబడవయ్యా, సరిగా నిలబడు, ఎందుకంటే నేను నీతో మాట్లాడాలి. ఒక వ్యక్తితో మరొక వ్యక్తి ఏ విధముగా సంభాషిస్తాడో, ఒక వ్యక్తిని మరొక వ్యక్తి ఎదురుబొదురుగా నిలబెట్టుకొని మాట్లాడుతూ ఉంటాడో, అదే విధముగా ఆ అగ్ని రథముపై వచ్చినటువంటి ఆ దేవదేవుడు ఆ ఇజ్రాయేలీలకు ప్రతినిధిగా ఉంటున్నటువంటి ఎజెకియేలు ప్రవక్తతో ముఖాముఖిగా మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, ఇది చాలా విశిష్టమైనటువంటిది అండి. ఇక్కడ ఆ దర్శనాన్ని గనక మనము గమనించినట్లయితే ప్రియులారా, ఆ దర్శనములో దేవుని యొక్క శక్తి, ఆ దర్శనంలో దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క విధానం మనకి స్పష్టమవుతుంది. అంత స్థితిలో ఉన్నటువంటి ఆ దేవదేవుడు, ఎంత స్థితి అంటే కెరూబులు, సెరాఫులు ఇంకా ఇతర దూత బృందాల చేత స్తుతులు అందుకుంటున్నటువంటి ఆయన ఒక మానవుని ఎదుటకు వచ్చి నిలబడి మాట్లాడటం అనేటటువంటిది చాలా ఆశ్చర్యాన్ని గొలుపుతూ ఉంది అండి. ఇజ్రాయేలు ప్రజల యొక్క పునరుద్ధరణకై, లేకపోతే తన నుండి దూరమవుతూ ఉన్నటువంటి ఆ ఇజ్రాయేలు ప్రజలందరినీ తిరిగి దరి చేర్చుకోవటానికి ఆయనగా ముందుకొచ్చి తన స్థితిని ప్రక్కన పడేసి మానవునితో ముఖాముఖిగా మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. అంటే దేవుని ప్రక్క నుండి ఒకసారి ఆలోచిస్తే ఆయన ఎంతగా తనను తాను తగ్గించుకున్నాడో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇదే విషయాన్ని పౌలు గారు యేసు ప్రభు గురించి తన లేఖలలో చాలా స్పష్టంగా ఎరుక చేస్తున్నాడు అండి. అతడు దీన నరరూపము ధరించి తన దైవత్వాన్ని ప్రక్కన పెట్టి మానవుల పునరుద్ధరణకై ఒక సామాన్యుడిగా ఈ లోకంలో జన్మించాడు అంటూ పౌలు గారు క్రీస్తు గురించి తన లేఖలలో వక్కాణించుతూ ఉన్నాడు. దేవదేవుడే తన స్థితిని ప్రక్కన పెట్టి మానవుని సాన్నిధ్యానికి వస్తూ ఉన్నాడు అంటే అది దేవుని యొక్క ప్రేమకు నిదర్శనము. ప్రియులారా, ఆ విధముగా ఆశ్చర్యానికి భయానికి లోనైనటువంటి ఆ ప్రవక్తను సరిగా నిలబెట్టి అతనితో ముఖాముఖిగా మాట్లాడటం ప్రారంభించాడు. ఆ సంభాషణ యొక్క మూలార్థం ఏంటి అంటే తనలో ఉన్నటువంటి ఆ మనోవేదనంతా దేవుడు ప్రవక్తతో చెప్పుకుంటున్నాడు అండి. నరపుత్రుడా, ఆలకించు, నాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు, వారు కఠినమైనటువంటి హృదయము కలిగిన వారిగా ప్రవర్తిస్తున్నారు, నా మాట వినని వాళ్ళు నీ మాట వింటారా? వినరు. అయినా నీవు వెళ్ళి చెప్పు. ఎందుకు చెప్పమంటున్నానంటే అలా చెప్పటము ద్వారా ఇజ్రాయేలు ప్రజలకు ఒకటి అర్థమవుతుంది. ఏంటి అంటే ఇజ్రాయేలు ప్రజలలో ఒక ప్రవక్త ఉన్నాడని వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. కనీసం ఇజ్రాయేలు ప్రజలలో ఆ ప్రవక్త చేసేటటువంటి ఆ హెచ్చరిక వారు గనక పెడచెవిన పడితే వాళ్ళు వినాశనం చెందుతారు. వాళ్ళు వినాశనం చెందితే వాళ్ళ వినాశనానికి వాళ్ళు బాధ్యులు అవుతారు. నీవు బాధ్యుడవు కావు. నీవు గనక వాళ్ళని హెచ్చరిక చేయలేదు అనుకో, ఆ చెడుతనములను వాళ్ళు బ్రతుకుతూ వినాశనం చెందారనుకో, హెచ్చరిక చేయకపోతున్నటువంటి నీవు దానికి బాధ్యుడవుతావు. ఇది చాలా గొప్ప బాధ్యతను ప్రవక్త భుజాలపై మోపుతూ ఉంది. ఆ 2వ అధ్యాయపు 8వ వచనాన్ని గనక మనం ఆలోచన చేసినట్లయితే, నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి నేనిచ్చు దానిని భుజించుము అనెను. ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా ఒకే ఘాటికి కట్టేయటం లేదు ప్రభు. వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళు నా మాట లక్ష్య పెట్టడం లేదు, నేను చేయమన్న పని చేయటం లేదు, నేను ఇచ్చిన ఆజ్ఞలన్నింటినీ తిరస్కరిస్తున్నారు, ఇతర దేవతలను వాళ్ళు కొలుస్తూ ఉన్నారు. దానికంటే ఇంకా ఘోరంగా ఏంటి అంటే వాళ్ళు అన్యాయపు బ్రతుకుతున్నారు. నువ్వు అలా బ్రతకొద్దు, నేను చెప్పే మాట విను అంటూ ఆయన ఒక గ్రంథాన్ని ఇస్తూ అంటున్నాడు, నేను ఇచ్చేదానిని నువ్వు భుజించాలి, అది నీలో ఒక భాగం అయిపోవాలి అని ఒక గ్రంథాన్ని అతనికిస్తే, గ్రంథానికి ఇరుప్రక్కల కూడా వ్రాయబడిన ఆ యొక్క వ్రాత విలాపాల వాక్యాలుగా అతనికి కనిపించాయి. దేవుని యొక్క మాట ప్రకారం ప్రవక్త ఆ గ్రంథాన్ని భుజించినప్పుడు మన గ్రంథంలో చదువుతాం కదా, ఆ గ్రంథము భుజిస్తూ ఉండగా అది నోటికి తేనె కంటే కూడా తీయగా ఉన్నట్లు గ్రంథకర్త చెబుతూ ఉన్నాడు. ఇదే విషయాన్ని 119వ కీర్తన 103వ వచనంలో కూడా మనం గమనిస్తూ ఉంటాము. ఆలకించండి. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి.
ప్రియులారా, చాలా గొప్ప అనుభూతిని ఈ కీర్తనకారుడు ఎజెకియేలు ప్రవక్త అనుభవించారు అండి. మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాము, దేవుని యొక్క చట్టాలు, ధర్మశాస్త్రము లేదా దేవుని యొక్క మనస్తత్వము కఠినమైనవి, ఎవరు దానిని పాటించగలరు, ఎవరు దానితో పాటు జీవిస్తూ ముందుకు కొనసాగగలరు అనేటటువంటి భావానికి మనము లోనవుతూ ఉన్నాము. కానీ ఇక్కడ ఆ అనుభవాన్ని గనక మనము చూచినట్లయితే ప్రియులారా, ఎంత గొప్ప అనుభవం అంటే, మనము సేవించేటటువంటిది అతి ముఖ్యమైన మృదు మధురమైనది ఏంటి అంటే దేవుని సృష్టిలో తేనె అని చెప్పవచ్చు. ఇక్కడ దేవుని యొక్క వాక్కు మధురమైనటువంటిది అంటే దేవుడే అంత మధురమైన వాడు. అందుకే యోహాను సువార్తపు 1వ అధ్యాయము 1వ వచనం మనకు ఎరుక చేస్తున్నాయి కదా, ఆది యందు వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడై ఉండెను. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క అనుభూతిని మనము పొందటము అనేది దైవ చిత్తానుసారం మనం ముందుకు సాగటానికి ప్రయత్నం చేసినప్పుడు అది మన జీవితాన్ని మృదు మధురమైనటువంటి స్థితికి తీసుకువెళుతూ ఉంటుంది. మనము గనక ఈ లోకాశల వైపు, శరీర వాంఛల వైపు, లోక స్థితి వైపు గనక మొగ్గితే దేవుని యొక్క వాక్కు మనకు చాలా కఠినమైనదిగాను, చాలా భయంకరమైనదిగాను, పాటించటానికి ప్రకటించటానికి కష్టమైనదిగాను మనకు అనిపిస్తూ ఉంటుంది. సెలయేటి నీటికై పరుగులిడుతున్నటువంటి దుప్పెలాగా నా మనస్సు నీ కోసం తృష్ణ కలిగి ఉంది అంటున్నాడు కీర్తనకారుడు. అంటే దేవుని యొక్క వాక్కును మనము ప్రేమించటం నేర్చుకోవాలి. ఈ దేవుని యొక్క వాక్కు అనేటటువంటిది ఈ గ్రంథమందు వ్రాయబడినటువంటిది, మానవ భాషలో వ్రాయబడినటువంటి దేవుని మాటలు అండి. మానవ భాషలో వ్రాయబడినటువంటి దేవుని మాటలు మనం అర్థం చేసుకోవాలి అంటే ఆ వ్రాయబడినటువంటి వ్యక్తి యొక్క స్వభావము మనకు తెలియాలి అంటే అతడు మాత్రమే తెలియచేయగలడండి. ఉదాహరణకి పాఠశాలకు కానీ కాలేజెస్ కానీ మనం వెళుతూ ఉన్నప్పుడు ఆ యొక్క పుస్తకాలలో ఉన్నటువంటివి మనకు అర్థం కావాలి అంటే వాటిని వ్రాసిన వాళ్ళు లేదా వాటి గురించి కులంకుశంగా తెలిసిన వాళ్ళు మాత్రమే ఉపాధ్యాయులు కానీ లెక్చరర్స్ కానీ ఎవరో ఒకళ్ళు వాటి గురించి మనకు తెలియచేస్తేనే మనకు అర్థమవుతుంది. మనకు మనంగా చదువుకునేటటువంటి స్థితి ఉంది, ఎందుకంటే భాష వచ్చు, అక్షరాలు నేర్చుకున్నాం కాబట్టి. అదేవిధంగా పరిశుద్ధ గ్రంథాన్ని మనకు మనంగా చదవగలము, చదవటానికి మనకి జ్ఞానము అక్కరలేదు. కాస్త 4 మాటలు చదివేది తెలిస్తే మనకు తెలుసు, చదువుకుంటూ పోతూ ఉంటాము. కానీ దానికంటే ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే దాని యొక్క పరమార్థం మనకు అర్థం కావాలి. ఇక్కడ దాని పరమార్థం అర్థం కావాలి అంటే దాని ఎడల మనకున్నటువంటి అవగాహన పెరగాలి అంటే దాని గురించి అంటే దేవుని యొక్క వాక్కు గురించి తెలిసిన వారి దగ్గర శిష్యరికం చేయాలి. కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా, నేను ప్రార్థన చేసుకోగానే ప్రభు నాకు తన యొక్క ఆత్మనిస్తాడు కాబట్టి ఆత్మశక్తి కలిగిన వ్యక్తిగా నేను దేవుని యొక్క వాక్కును అర్థం చేసుకుంటాను అని. తప్పు లేదు అండి. కానీ దేవుని అంత చీపుగా మనం చూడకండి. ఏదో నువ్వు పిలవగానే ప్రభా నా యొక్క ఆత్మ నాకు ఇది అర్థం కావటం లేదని చెప్పగానే దేవుడు వెంటనే తన యొక్క ఆత్మను మనకి ఇచ్చేసి చదువుకోవాయా, నేర్చుకో అని చెప్పడండి. అది సాధన చెయ్యాలి. సాధన చేయటం అనేటటువంటి ఒక్క రోజులో మనకు సాధ్యము కాదు. దాని మూలాలు తెలియాలి, కాస్తో కోస్తో తెలిసిన వ్యక్తుల దగ్గరకు వెళ్ళాలి. ఆ తరువాత ఇంకా మనకు అవగాహన కాకపోతే, అర్థం కాకపోతే దాని యొక్క పరమార్థాన్ని తెలియటానికి ప్రభు సాన్నిధ్యములో మనం ప్రార్థన పూర్వకముగా దీనాతి దీనముగా వేడుకోవాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుండి గనక మనము గమనించినట్లయితే అక్కడ చాలా స్పష్టంగా ప్రభు తెలుపుతున్నాడండి. అడగండి ఇవ్వబడును, తట్టండి తెరవబడును, వెతకండి దొరుకును. అక్కడ వరకు బాగానే ఉంది. కానీ 9వ వచనం ముందు ఆయన ఇంకొక మాట చెప్తున్నాడు. ఏ బిడ్డ అయినా తండ్రిని రొట్టెనడిగినా రాయినిచ్చునా, చేపనడిగినా పామునిచ్చునా, మీరెంత చెడ్డవారైనా మీ బిడ్డలకు మంచి వస్తువులు ఇవ్వటం మీకు తెలుసు. అట్లయినా పరలోకమందున్న మీ తండ్రిని మీరు పరిశుద్ధాత్మను అడిగితే అది మీకెంతగా ఇచ్చునో కదా.
ప్రియులారా, ఇక్కడ పరిశుద్ధాత్మను అడగటానికి ముందుగా ఆయన చెప్పినటువంటి భౌతికమైన విషయాల ఎడల శ్రద్ధ వహించకండి అంటున్నాడు. మీరు రొట్టెని అడిగితే రాయినివ్వరు, చేపను అడిగితే పామునివ్వరు. భౌతిక విషయాలు మీ బిడ్డలకి ఇవ్వటానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు కనీసము ఏదో ఎగతాళిగానైనా మీ బిడ్డలు మీరు అవమానపరచరు. మరి అటువంటప్పుడు మీరు పరిశుద్ధాత్మను అడిగితే, అసలు మనం పరిశుద్ధాత్మను అడిగేటటువంటి ఆలోచన, ఆ ఆలోచనకు ప్రేరణ ఏంటి అన్నది మనకు తెలియాలి. అలా కాకుండా ఏదో నాకు పరిశుద్ధాత్మని ఇచ్చే ప్రభువా, నీ వాక్యం నాకు అర్థం కావటం లేదు అని అంటే కుదరదు. ప్రలాపించటం నేర్చుకోవాలి. ప్రభు సాన్నిధ్యములో మనము ఖాళీ చేసుకోవటం నేర్చుకోవాలి. నాకు అన్నీ తెలుసు కదా అన్న ఆలోచనతో గ్రంథాన్ని చదవటం ప్రారంభిస్తే ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడడు. నన్ను నేను పరిపూర్ణంగా ఖాళీ చేసుకొని, ప్రభువా నాకు అర్థం కావటం లేదు, ఏదో నాకు అంతా వింతగా వినిపిస్తూ ఉంది, వింతగా కనిపిస్తూ ఉంది, ఈ విషయంలో ఏంటి మీరు నాకు చెప్పదలుచుకుంది అన్నటువంటి ఆ దీనత్వాన్ని కలిగి ప్రభు సాన్నిధ్యానికి వెళ్ళి వాక్కును చదవటం ప్రారంభిస్తే ప్రేరేపితముగా వ్రాయబడినటువంటి ఆ వాక్కు మనకు దేవుని యొక్క మనస్తత్వాన్ని ఆనాడు ఆ సమయమున నా ఎడల ఏ విధముగా ఉందన్నది ఎరుక చేస్తూ ఉంటుంది. వాక్కు ఎవరు చదివినా అది వారికి వారి స్థితిగతులను బట్టి ప్రభు ఎరుక చేస్తూ ఉంటాడు. ఒకరికి చెప్పినది మరొకరికి చెప్పడండి. ఎందుకంటే సమస్యలు అనేటటువంటివి అందరివి ఒకే విధంగా ఉండవు. దేవుని యొక్క వాక్కును నిజమైన మనస్సు కలిగిన మనుషులుగా మనము చదవటం ప్రారంభిస్తే అది ఒక వైద్య గ్రంథముగా మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. మనలో ఉన్నటువంటి ఆ పనికి మాలిన స్థితిని బట్టి వాక్యం చదువుతూ ఉంటే అది మనకు ఒక వెలుగుగా కనిపిస్తూ ఉంటుంది. ఒక టార్చ్ నీ జీవితంలోకి అది ఒక టార్చ్ వేస్తే మన జీవితంలో ఉన్నటువంటి అదంతా కూడా మనకు కళ్ళకు కట్టినట్లుగా కనిపించేలా చేస్తూ ఉంటుంది. అదే బండ బారిన హృదయ కాఠిన్యం కలిగిన వ్యక్తులుగా మనము ఆ దేవుని యొక్క వాక్కును చదవటానికి ప్రయత్నం చేస్తే ఆ వాక్కు ఒక సమ్మెటలా ఆ పెద్ద పెద్ద బండలను పగలగొట్టేటటువంటి సమ్మెటలా పనిచేస్తూ ఉంటుంది. అదే విధముగా ఆ వాక్కు రెండంచులు గల ఖడ్గములాగా కూడా పనిచేస్తూ ఉంటుంది అంటున్నాడు హెబ్రీయులకు వ్రాసిన లేఖనందు. ఈ విధముగా మనము చెప్పుకుంటూ పోతే ఎజెకియేలు ప్రవక్తకు ఆ వాక్కు ఏ విధముగా ఉంది అంటే తేనె కంటే కూడా మధురముగా అనిపించింది. అదే విషయాన్ని కీర్తనకారుడు కూడా 119వ కీర్తన 103వ వచనంలో వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అందుకే ప్రియులారా, దేవుని యొక్క వాక్కును ప్రేమించటం నేర్చుకుందాం. దేవుని యొక్క వాక్కును ఇష్టపడటం నేర్చుకుందాం. దేవుని యొక్క వాక్కును ఇష్టపడాలి, దేవుని యొక్క వాక్కును ప్రేమించాలి, దేవుని యొక్క వాక్కును పఠించాలి, దేవుని యొక్క వాక్కును పాటించాలి. వీటన్నిటికీ మూలము ఏంటి అంటే నా ప్రభు నాతో ఏదో చెబుతూ ఉన్నాడు, నా ప్రభు నాకు ఈరోజు ఏం చెబుతున్నాడు, నా ప్రభు నాతో ఈరోజు ఏం మాట్లాడాలని ఆయన భావిస్తున్నాడు అన్న ఆలోచన నాలో రేకెత్తాలి. అలా నాలో రేకెత్తినప్పుడే నేను బైబిల్ని తెరుస్తాను. లేదనుకోండి ఏదో అవసరం కొద్దీ బైబిల్ చదువుతూ ఉంటాను. అలా కాకుండా నా నాథుడు, నా ప్రభువు, నా రక్షకుడు ఈరోజు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అన్న ఆలోచన నాకు వస్తే వెంటనే నేను ఆయన దగ్గరికి వెళతా. ఈ గ్రంథాన్ని అనేక విధాలుగా చదవచ్చు. ర్యాండమ్గా గ్రంథాన్ని తెరిచి నాకేది కనిపిస్తే అది చదివి ఇది ప్రభు నాకు చెప్తున్నది అని అనుకోవచ్చు. కానీ అలా అనుకున్నప్పుడు కొన్ని పరిస్థితులు మనకు అర్థం కావు. ఎందుకంటే ఏదో అట్లా బైబిల్ ఓపెన్ చేసేసి నేను ఏలు పెట్టింది నేను చదువుకుంటా అంటే కొన్నిసార్లు అలా చదివినది మనం ఏదో ఆలోచన పెట్టుకొని చదువుతాము. అలా చదివినప్పుడు మనం చదివేది మన ఆలోచనకు ప్రతికూలమైంది అనుకోండి, ఇది కాదు ప్రభు నాకు చెప్పేది అని మరలా మూసేస్తాము, మరలా గ్రంథాన్ని తెరుస్తాము, మరలా మనం ఏలు ఎక్కడ పెడతాము, అది చదువుతాము. ఇది మంచి పద్ధతి కాదు. ఒక క్రమ పద్ధతిలో గ్రంథాన్ని చదవటం ప్రారంభించండి, అది మంచి పద్ధతి. లేదండి అలా చదవటం కష్టమవుతుంది అనుకుంటే ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకొని
ప్రార్థనా పూర్వకముగా, ప్రభువా ఈరోజు నువ్వు నాకేం చెబుతున్నావో నీ వాక్కు ద్వారా నాకు ఎరుకొచ్చాయి అంటూ గ్రంథాన్ని తెరచి కండ్లు మూసుకొని, ప్రభువా నీ వాక్కు నాకు ఏం చెబుతుందో అంటూ మీ ఆలోచన ప్రకారము మీ యొక్క ఏలుని ఎక్కడో దిక్కున పెట్టండి, అక్కడ వాక్యం చదవండి. అది చదివినప్పుడు అది ప్రతికూలముగా అనిపించినా ప్రియులారా, దాని పరమార్థాన్ని తెలుసుకోవడానికి మరలా ప్రార్థనలోకి వెళ్ళండి. ఇది పద్ధతి. కాబట్టి ఆ విధమైనటువంటి పద్ధతి ప్రకారము దేవుని వాక్కును చదవటానికి మనం ప్రయత్నించేద్దాం. అక్కడ ప్రభు పలికిన మాట, నీవు దీన్ని భుజించు. నువ్వు భుజించటం వల్ల ఈ వాక్కు నీలో ఒక భాగమైపోవాలి. నీ నరాల్లో అది ప్రవహించాలి. నీ యొక్క శరీరములో ఉన్న రక్తంలో అది కలిసిపోవాలి. ఆ విధంగా కలిసిన నా వాక్కు నీ నరాల్లో, నీ అణువణువు కూడా నిండిపోవాలి. అప్పుడు మాత్రమే నేను నిన్ను పంపించేటటువంటి ఆ ఇజ్రాయేలు ప్రజల దగ్గరకు వెళ్ళి నీ మాటలు గాక నా మాటలు నావిగా నీ వారికి చెబుతావు. చెప్పేది నీవైనా చెప్పించేది నేను. అందుకే నిన్ను ఇజ్రాయేలు ప్రజలకు ఒక కాపలాదారుడిగా నియమిస్తున్నా. ప్రియులారా, కాపలాదారుడు ఏం చేయాలి అన్న దాని గురించి వచ్చే వారం మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, మీకే స్తోత్రమయ. బాబిలోనియ ప్రవాసములో బానిసలుగా బ్రతుకుతున్న ఇజ్రాయేలు ప్రజల మధ్య నుండి హెజెకియేలును ప్రవక్తగా ఎన్నుకున్నారు. మీ వాక్కును అతనికి తినిపించారు. అది మృదు మధురముగా, తేనె కంటే తీయగా అనిపించేలా చేశారు. ఇజ్రాయేలు ప్రజలందరికీ అతనిని కావలివానిగా మీరు నియమించారు. ప్రభువా, వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి వారి బ్రతుకులను మార్చుకోవటానికి మీ వాక్కు ఏ విధముగా ఉంటుందో అన్న దాని గురించి మాకు ఎరుక చేసినందుకు మీకు వేలాది స్తోత్రాలు. బండబారిన మా బ్రతుకులను బ్రద్దలు చేసేలా మీ వాక్కుని మా హృదయాలలో ప్రవేశింపచేయండి. ఫలించనటువంటి బ్రతుకులు, మోడుబారిపోయిన జీవితాలను చిగురించేలా మీ వాక్కుని మా బ్రతుకులో నింపండి. ఆలకించిన ఈ బిడ్డలందరూ నూరంతలుగా ఫలించేలా ఆశీర్వదించమని మా నాథుడు మీ ప్రియ కుమారుడు యేసయ్య నామమున వేడుచున్నాను తండ్రి, ఆమేన్. సర్వశక్తుడు దయామయుడు పిత పుత్ర పవిత్రాత్మ సర్వదా మిమ్ము దీవించి మీకు తోడై ఉందురుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు యేసుచే మిక్కిలిగా ప్రేమించబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని సంవత్సరాలుగా మీడియా ద్వారా నేను చేస్తూ ఉన్నటువంటి ఈ పరిచర్యలో మీరందరూ పాలి భాగస్థులు అవుతున్నారు చూడటము ద్వారా చాలా సంతోషం. ఇంకా మీలో ఎవరైనా శ్రద్ధ కలిగిన వారై ప్రత్యక్షముగా నా ఈ మీడియా ద్వారా జరిగేటటువంటి పరిచర్యలో పాలి భాగస్థులు కాదలచిన దయచేసి క్రింద ఇవ్వబడుతున్నటువంటి ఆ ఫోన్ నంబర్ను సంప్రదించండి. ఈ మంచి ఆలోచనను ప్రభు స్థిరపరచి దృఢపరచదురుగాక. ఈ ప్రసారాలు మీరు చూడటానికి కొంతమంది నాకు సహాయపడుతున్నారు. మీ అనుదిన ప్రార్థనలో వారి కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. ప్రభు క్రీస్తుచే మిక్కిలిగా ప్రేమించబడుచున్న ప్రియులారా, ప్రతి నెల 2వ శనివారం పెదపాడునందు జరుగుచున్న సంపూర్ణ దిన ప్రార్థనకు మిమ్ములను ప్రేమపూర్వకముగా ఆహ్వానించుచున్నాము.
థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.